ఫంక్షన్ అంతా సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను. గుడ్. రే ప్రేమ్, నాన్న. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకోరా. నువ్వు చామంతికి హెల్ప్గా ఉండు. అలాగే నాన్న. మీకేం కావాలో ఫోన్ చేసి ఇప్పుడే తెప్పించేసుకోరా. సరే నాన్న, ఇప్పుడే తెప్పిస్తాను. రమా, నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళి ఈవినింగ్ ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలో, ఏం జ్యువెలరీ పెట్టుకోవాలో సెలెక్ట్ చేసేసుకో. మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోతుంది కదా. త్వరగా వెళ్ళు. అలాగే హర్ష. అరుణ్, రోజా లేదా? రూమ్లో ఉంది డాడ్. తనకు కూడా చెప్పరా, సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సరే డాడ్. దీక్ష, రెడీ అవడానికి నువ్వే లేట్ చేస్తావు. నీకు కూడా ఏం కావాలో తీసి పెట్టుకోమ్మా. వెళ్తున్నా మావయ్య. ఓకే చామంతి. ఓకే అయ్యగారు, మీరు పాజిటివ్ గానే ఉన్నారు అని వాళ్ళకి చేరింది కదా. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంది కదా అయ్యగారు? రమా దగ్గరికి కదా. అవును అయ్యగారు. ఈ ఊపులోనే వెళ్ళి ఆవిడ్ని బాగా నమ్మించేయండి. సరేమ్మా. ఇంకేం ప్లాన్ చేయాలి? హర్ష ముంబై వాళ్ళతో డీలొద్దు, రావద్దు అని చెప్పమంటాడు అనుకున్నాను. కానీ రివర్స్లో జరిగిందే. ఇంతకీ అసలు హర్ష మనసులో ఏముంది? ఆస్తి ఎవరికి రాశాడు? వాళ్ళనే పిలిపించబోతున్నాడా? రమా, హర్ష, నువ్వేనా నా మీద ఇంత ప్రేమ చూపిస్తోంది? అదేంటోయ్, నీ మీద అసలు నాకు ప్రేమ లేదని ఎప్పుడు చెప్పాను? నువ్వంటే నాకు ఎప్పుడు ప్రేమే రమా. సాయంత్రం ఏ చీర కట్టుకుంటున్నావు? చూస్తున్నాను హర్ష. నేను చెప్పనా? అయ్యో, అడగాల? చెప్పు హర్ష. మన పెళ్ళైనప్పుడు నీకు పట్టు చీర ఇచ్చాను కదా, ఆ చీరలో నువ్వు దేవతలా ఉంటావు రమా. అది ఇప్పుడు కట్టుకోవాలా హర్ష? నీ దగ్గరే భద్రంగా పెట్టుకున్నావు కదా, అదే కట్టుకోరమ్మా. ఫంక్షన్లో నేను నీకు ఇచ్చేది నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ దేవతలాగే నాకు కనపడాలి. ఏనమ్మా, కట్టుకుంటావు కదా? అదే కట్టుకుంటాను హర్ష. నాకు తెలుసు నువ్వు కాదనవు. గుడ్ శారీ. ఈ శారీ కట్టుకో. నా మనసులో ఏముందో కూడా నీకు సాయంత్రం తెలుస్తుంది. ఐ లవ్ యూ రమా. ఐ టు హర్ష. ఫంక్షన్లో నాకేమి ఇవ్వబోతున్నాడు? తన మనసులో ఏముందో తెలుస్తుంది అంటున్నాడు. ఏంటది? ఆ 51% నాకే రాశాడా? అదే సాయంత్రం నాకు చూపించబోతున్నాడా? అయ్యో, ఎవరికో రాశావని నిన్ను తప్పుగా అనుకున్నాను హర్ష. నాకే రాసావా? సారీ హర్ష, ఐఎమ్ రియలీ సారీ. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఆ రోజా దగ్గరున్న రాజమణిహారం నా దగ్గరికి వచ్చినంత సంతోషంగా ఉంది. డాడీ పార్టీని బాగా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు రోజా. ఆయన్ని చూస్తే మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారని అర్థం అవుతుంది. అవునా సార్? ఆయనలో టెన్షన్ ఏం లేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేని వ్యక్తికే 51% రాసుంటారా? మేబీ.
అరుణ్, చెప్పండి డాడ్. మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ 1 year వార్షికోత్సవ ఘట్టం జరగబోతుంది కదా. నాకు చాలా ఆనందంగా ఉంది అరుణ్. నువ్వు మన వాయుపుత్రాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చావురా. ఒక లెవెల్కి తీసుకెళ్తున్నావు నువ్వు. నువ్వు గ్రేట్ రా. థ్యాంక్ యూ డాడ్. $100 million పెట్టుబడి తేవడం అంటే మామూలు విషయమా? నీలో ఇలాంటి బిజినెస్ మ్యాన్ డెవలప్ అవుతాడని నాకు తెలుసురా. ఈవినింగ్ పార్టీలో నా సంతోషం ఏంటో కూడా నీకు తెలుస్తుందిలే. నువ్వు చాలా సంతోషపడతావు. అమ్మ రోజా, మావయ్య గారు, నా బర్త్డేలో నిన్నేదో అనేశాను కానీ వాడు మోసం చేస్తే నువ్వేం చేస్తావమ్మా? అలా సాయం చేయాలన్న మనసు నీకుంది చూడు. హ్యాట్సప్ అమ్మా. పిట్ట పొంగిపోతున్నట్టుంది. సాయంత్రం చెప్పబడతావులే. నీలో కూడా బిజినెస్ మీద అరుణుకున్నంత పట్టుందమ్మా. పార్టీలో ఉంటావుగా, చెప్తా. చక్కగా వార్షికోత్సవం చేసుకుందాం. అలాగే మావయ్య గారు. గ్రేట్ జాబ్ రా. గ్రేట్ జాబ్ అమ్మా. చూసావా రోజా, డాడ్కి నేనంటే ఎంత ఇష్టమో, నా మీద ఎంత నమ్మకమో. అర్థమవుతుంది సార్. సార్, మీకు ఇంకేదైనా అర్థమైందా? డాడ్ ఆస్తిని నా పేరు మీదే రాశారని క్లియర్గా అర్థమవుతుంది. ఈవినింగ్ తెలుస్తుంది అన్నారుగా, ఇదే అనౌన్స్ చేస్తారు. నాకెంత హ్యాపీగా ఉందో. నాకు కూడా సార్. మనం ఈ ప్లాన్ చేయకుండా ఉండాల్సిందేమో రోజా. చేశాం కాబట్టే కదా సార్ తెలిసింది. అది కరెక్టే. అయ్యగారు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు చెప్పిన దానికి ఆస్తి ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరున రాశారని అనుకుంటూ ఉంటారు. ఇక చంద్రిక అత్త మీదకి మ్యాటర్ డైవర్ట్ అవ్వదు. అవునమ్మా. ఇక కలలు కంటూనే ఉంటారు. ఎవరికో ఎందుకు రాస్తాను? ఆ 51% ఆస్తిని నా రామకే రాశాను. రారమ్మా, తీసుకో. తీసుకోరమ్మా. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. డ్రీమా? ఈవినింగ్ పార్టీలో ఇదే జరుగుతుంది.